పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళిత కౌన్సిలర్ సురేంద్ర ఆత్మహత్యకు యత్నించాడు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు వేధింపులే కారణమంటూ కూడా ఆరోపిస్తున్నాడు. సీఐపై ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కంప్లైంట్ చేశారు. తక్షణమే సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో దొంగతనాలు, గూండాయిజం పెరిగిపోయిందన్నారు మహేష్ రెడ్డి. బాధితుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఖరీదు బారని రెస్టారెంట్ చేసేవాడిని. పార్టీ మారిన తర్వాత వదిలేసాము. నేను గతంలో కొనుక్కున్నాను ఆ బారు, కానీ ఈరోజు గవర్నమెంట్ రాగానే బారు మాది అని అన్నారు. సరే తీసుకున్నాను. మళ్ళీ మా చేత ఏదో డబ్బులు కట్టించారు. నా వాటా ప్రకారం 30 లక్షలు కట్టించారు. కట్టించి అన్న నాకు ఆరోగ్యం బాగలేదు వదిలిపెట్టమంటే వదిలిపెట్టారు. వదిలిపెట్టి మా పార్ట్నర్ మట్టారెడ్డి అనే వ్యక్తి డబ్బులు కట్టకపోతే కొన్నాళ్ళు ఆగి మళ్ళీ నల్లాటి సుబ్బారావు నా కూతురు పెళ్లి చేసుకోవాలని చెప్పి నన్ను తీసుకొచ్చి లోన్ వేసి మటారి డబ్బులు కూడా నాతో కట్టించాడు. దానికి కారణం సిఐ గారు కూర్చోబెట్టి, ఆరోగ్యం వాళ్ళను కూర్చోబెట్టి, రోజంతా కూర్చోబెట్టి డబ్బులు వసూలు చేసి మీ ఇంటికి తాళాలు వేస్తాం, మీ ఆస్తులు తాళాలు వేస్తాం అని బెదిరించారు. సిఐ ముందు వీళ్ళకి ఈ మాలనా కొడుకులది ఏముంది సంతకం పెడతారు సార్ పెట్టించుకున్నా అని 75 లక్షల రూపాయల చెక్కి నేను సంతకం పెట్టాలంట. నల్లాటి సుబ్బారావు సీఎం ముందు అంటాను. ఇంత అన్యాయంగా మాట్లాడదాకండి సార్ అన్న. అంటే మేము ఎవరికైనా చెప్పుకో, మేము పై తెచ్చుకుంటే మాటలు మాట్లాడితే అని సుబ్బారావు నన్ను నడిచింది. బాధితుడు సురేంద్ర మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో మొత్తం పోలీసు అధికారే తనను బెదిరించడం వల్లే నేను ఈ ఘటనకు పాల్పడ్డానని కూడా చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సురేంద్ర చెప్తున్న దానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి కూడా ఎస్పీకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈ విషయం సద్దుమణగలేదు, మాకు న్యాయం జరగలేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసు అధికారులు? ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి పిడుగురాలలో సీఐ వెంకట్రావు వేధింపుల కారణంగానే సురేంద్ర అనే అతను ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడ్డారని కూడా అయితే సురేంద్ర అని గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా తెలిపారు. అయితే తనకు సంబంధించిన ఒక రెస్టారెంట్ కి సంబంధించి ప్రభుత్వం మారిన వెంటనే ఆ రెస్టారెంట్ మాకు అప్పచెప్పారని వారు చెప్పారు. మేము వారు చెప్పినట్టుగానే ఆ రెస్టారెంట్ వాళ్ళకి అప్పచెప్పాము. కానీ అదనంగా కూడా మమ్మల్ని 30 నుంచి 35 లక్షల వరకు కూడా మమ్మల్ని అదనంగా డబ్బులు కట్టమంటున్నారు. అది కూడా సీఐ సమక్షంలో కూడా సంతకాలు పెట్టించుకుంటున్నారు. సీఐ ప్రోద్బలంతోనే మమ్మల్ని ఇలా వేధిస్తున్నారని కూడా అయితే సురేంద్ర చెప్పారు. అయితే దళిత నాయకుడు సురేంద్ర మీద ఎలాంటి దారుణాలు పాల్పడటం ఎంత మాత్రం సబబు కాదని అయితే గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా అయితే స్పందించి ఈ రోజు ఎస్పీతో కూడా అక్కడ కలిసి కార్యాలయంలో కలిసి ఆ సీఐ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, సీఐ మీద ఎఫ్ఐఆర్ కట్టి సస్పెండ్ చేయాలని కూడా అయితే కాసు మహేష్ రెడ్డి తెలిపినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే సురేంద్ర మాత్రం ఈ యొక్క వ్యవహారం మాత్రం పోలీస్ స్టేషన్ లోనే సీఐ సమక్షంలో జరుగుతుంది. నాకు వేరే అలా చేయకపోతే మాత్రం గంజాయి కేసు పెడతాము, ఇంకా వేరే ఎలాంటి కేసులైనా మీ మీద నమోదు చేస్తామని సీఐ చెప్పడం వల్లే ఇక ఎలాంటి పరిస్థితుల్లో నేను ఆ డబ్బు కట్టలేకే నేను ఆత్మహత్యకు పాల్పడ్డానని కూడా అయితే సురేంద్ర చెప్పడం అయితే జరుగుతుంది. అయితే దేవుడి వల్ల నేను బతకడం, అయితే ప్రాణాలకు తెగించి ఇంకెంతకన్నా నా ప్రాణాలే పోతున్నాయి, ఇంకెంతకన్నా నేను ఏం చేయాలని కూడా అయితే ఎఫ్ఐఆర్ కట్టి అతని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సీఏ ఉన్నారో వెంకట్రావు, ఎవరైతే ఇంకో రెస్టారెంట్ కి సంబంధించి అతను వారిద్దరి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా అయితే సురేంద్ర వాపోతున్నారు. ఈ రోజు సురేంద్రను కూడా పిడుగురాల పట్టణంలో కాసు మహేష్ రెడ్డి కలిసారు. కాసు మహేష్ రెడ్డి కలిసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండండి, మన ప్రభుత్వం వచ్చింది, అప్పుడు కంపల్సరిగా ఎవరైతే ఇప్పుడు ఈ అఘాతకానికి పాల్పడ్డారో వారిని ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కుటుంబ సభ్యులకైతే ఆమె దేవుడి వల్ల కాసు మహేష్ రెడ్డి కూడా మాట్లాడుతూ దేవుడి వల్ల సురేంద్రకు ఎలాంటి జరగలేదు, కానీ ఒక జస్టి నాయకుడిని కూడా ఇలా పోలీస్ స్టేషన్ పిలిచి దూషించడం కూడా అక్కడ పద్ధతైన క్రమం కాదని కూడా కాసు మహేష్ రెడ్డి అయితే కాసు మహేష్ రెడ్డి చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పోలీస్ అధికారి మీద విచారణ జరపలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. దానికి సంబంధించి ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు? ఈ రోజు కాసు మహేష్ రెడ్డి ఎస్పీ గారికి
వ్యక్తికి లెటర్ ఇచ్చి అంటే రిప్రజెంటేటివ్ ఇచ్చిన తర్వాత కాసుమహేష్ రెడ్డి కూడా మాట్లాడతారు 2 రోజులు చూస్తాం, 2 రోజులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మేము హైకోర్టుని ఆశ్రయిస్తాము, అలాగే జాతీయ ఎస్సీ కమిషన్ కూడా మేము రిఫరెండం చేస్తాము కంపల్సరీగా. అంటే ఇంతకు ముందు ఎస్సీలకు సంబంధించి కూడా గురిజాలలో అనేకమైన దాడులు జరుగుతున్నాయి. దాడులు జరిగినా కానీ ఎక్కడా కూడా ఎవరు స్పందించట్లేదు. పోలీస్ శాఖలో ముఖ్యంగా ఎలాంటి చలనం లేదు. పోలీసు సిబ్బంది అంటే పోలీస్ సిబ్బంది ఇలాంటి ఘాతుకాలకి పాల్పడటంతో కూడా ఎవరు కూడా ఎక్కడా స్పందించట్లేదు. 2 రోజులు టైం ఇస్తాము, 2 రోజులు టైం ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అప్పుడు మాత్రం కంపల్సరీగా జాతీయ ఎస్సీ కమిషన్ కి వచ్చి హైకోర్టుకి వెళ్తాము అని చెబుతున్నారు. అయితే మనం ఏం చూడాలి, ఈ రోజు కాసుమహేష్ రెడ్డి రిప్రజెంట్ ఇచ్చారు. ఈ 2 రోజుల్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏందనేది మాత్రం అయితే మనకి ఇంకా సమాచారం అయితే తెలుస్తుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తత, ఆత్మహత్యకు యత్నించాడు దళిత కౌన్సిలర్ సురేంద్ర. తను బెడ్ మీద ఉండి కూడా సిఐకి సంబంధించి ఏ రకంగా వేధింపులు ఎదుర్కొన్నానో కూడా క్లియర్ గా చెప్తున్నాడు. పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు వేధింపులే కారణం అనేది సురేంద్ర ప్రధాన ఆరోపణ. సిఐపై ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కంప్లైంట్ చేశారు. చేసినప్పటికీ కూడా ఎందుకు అతని మీద తక్షణమే చర్యలు తీసుకోలేదు, అతన్ని సస్పెండ్ చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో దొంగతనాలు, గూండాయిజం పెరిగిపోతుందని కూడా మహేష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి.